వావ్ ఎలా ఉందంటే నా మనసులో మాట చెప్పేస్తున్నానండి. ఆ స్మెల్ టేస్ట్ కాదు, స్మెల్ ఎలాగుందంటే రొయ్యలు ఎండ్రకాయలని ఏనిస్తే ఎలాగ ఉంటుందో అలాగొస్తుంది వాసన ఇందాక నుంచి. హాయ్ అండి, మనకు తెలిసిన వాళ్ళకి టేక్ షాప్ అయితే పడిందండి. వాళ్ళు ఫోన్ చేసి చేప పడింది, వచ్చి చూద్దురా, నీకు నచ్చితే తీసుకెళ్దురా అని చెప్పారు. నేను హడావిడిగా కృష్ణపట్నానికి అయితే వెళ్ళిపోయానండి. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చేప అయితే సూపర్గా ఉంది, ఫ్రెష్గా ఉంది. ఈ చేప వచ్చి 5.5 కిలో అయితే ఉందండి. 5.5 కిలోలకి 1 కిలో వచ్చి 200 రూపాయలు అయితే పడింది. నేను ఈ చేపను తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. కానీ కృప మొదటిసారిగా ఈ చేపనైతే చూస్తుంది. తను ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. పెద్దదియా ఎట్టుందో చూడది. గట్టిగా ఉంది కనుక తిరిగిపోతుంది. టేక్ చేపని అయితే చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేస్తానండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కృప తన స్టైల్లో చూపిస్తుంది. ఈ టేక్ చేపని మా ఆయన నీట్గా క్లీన్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు నీళ్ళు వేసి కలుపుతాను.
నీళ్ళు, నీళ్ళు, పసుపు కొద్దిగా, కొద్దిగా కల్లుప్పు వేస్తున్నా. మెత్తగా ఉడికేంత వరకు ఇలాగా పొయ్యి మీద ఉడకబెడతాను. ఒక 10 నిమిషాలు అయితే అయ్యింది. ఇప్పుడు ఆ చేపలు ఎలా ఉడుకుతున్నాయో చూద్దాం. వావ్, అవి ఉడుకుతున్నాయి. ఉడికిపోయినట్టుందా? ఉడికిపోయింది, చేప బాగా ఉడికిపోయింది. చూస్తుంటేనే అర్థమవుతుంది. ఉడికిపోయిలా? బాగా ఉడికింది. దించేద్దామా? ఇంక దించేసి. నిన్న మొన్న ఎట్టుండింది వాతావరణం? మబ్బులు మేఘాలు ఉండింది. ఈరోజు అదరు కాస్తుంది ఎండ. మేఘాలు ఉన్నా ఎండ మాత్రం బాగానే కాస్తుంది. చూడు, మేఘాలు ఉన్నాయి కానీ ఎండ ఎక్కువగానే ఉంది. తీసేస్తున్నావా? తీసేస్తుంది. బాగా ఉడికిపోయింది. ఇంకాసేపు కానీ ఉడకాలా? చూడు చూడు ఒకసారి. చీలే, అసలు ముక్క రావట్లేదు, అంత బాగా ఉడికిపోయింటే. నల్లగా వస్తుంది ఎండకి. ఓహో, సూపర్గా ఉడికింది. ముక్క మాత్రం చెదిరిపోతుంది. చేప ముక్కలు చల్లారిన తర్వాత పైన ఉన్న నలుపు చర్మం అంతా తీసేసి పిట్టినంతా వేరు చేస్తాను. కింద కూడా ఉంటుంది తోలు. ఇదే విధంగా చేప ముక్కలన్నిటికీ పై తోలు తీసి సపరేట్గా చేసుకుంటా కండని. చేసావు కృప. టేక్ చేప పిట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇది ఎలా చేస్తుందో చూసేద్దాం. రెడీ అవ్వలా, అలాగే చేసావు మెత్తగా. చూడండి, చిన్న చిన్నగా పులుకులుగా చేసింది. చేప అయితే బాగా ఉడికింది. ఇంకా దీన్ని అయితే పిట్టు చేస్తాను. ఏ విధంగా చేస్తాను వీడియోలో చూసేద్దాం. టేకు పిట్టు చేయడం కోసం బాండ్లు పొయ్యి మీద పెడుతున్నా. పాత్ర కాగింది, నూనె వేస్తున్నా. నూనె కాగింది, ముందుగా జీలకర్ర ఆవాలు వేస్తున్నా. ఆవాలు చిట్టుపట్లాడేసాయి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఎర్రగడ్డ ముక్కలు వేస్తాను. ఎర్రగడ్డలు కొంచెం మెత్తబడ్డాయి. తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేస్తున్నా. ఎర్రగడ్డలు ఎర్రగా వచ్చాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా.
పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఇలాగే నూనెలోనే ఉడకబెట్టాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టేక్ చేప పిట్టిని మసాలా వేస్తాను. చూడా పని పడింది అట్లుందా? చేప పిట్టి కలిపానా? కలుపుతానయ్యా. నూనె మసాలా బాగా పట్టుకునేలాగా కలుపుతున్నా. పసుపు కొద్దిగా వేస్తున్నా. రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఉడికింది. ఇప్పుడు పొడులు వేస్తున్నా. కారం, మిరియాల పొడి, గరం మసాలా. ధనియాలు, జీలకర్ర, తెల్లగడ్డ దంచిపెట్టిన పొడి. పొడులన్నీ పిట్టుకు పట్టేలాగా కలుపుతున్నా. నా వంతు కృషి చేసి నేను మంచిగా పిట్టినైతే రెడీ చేశాను. టేస్ట్ చూసి మా ఆయన ఎలా ఉందో చెప్తాడు. ఇప్పుడైతే దించేస్తున్నా పొయ్యి మీద నుంచి. ఫ్రెండ్స్ ఇది ఎలా ఉందంటే నా మనసులో మాట చెప్పేస్తున్నానండి. ఆ స్మెల్ టేస్ట్ కాదు, స్మెల్ ఎలాగుందంటే రొయ్యలు ఎండ్రకాయలని ఏనిస్తే ఎలాగ ఉంటుందో అలాగొస్తుంది వాసన ఇందాక నుంచి. అట్టే ఉంది అనే కదా. ఎట్టుందియా? చికెన్ కలుపుకో. ఈ ముళ్ళు లాగా అనిపిస్తున్నాయి కానీ మెత్తగా ఉన్నాయి, రబ్బర్ లాగా రూపా నోట్లో పెడితే కరిగిపోతుంది, అంత బాగా ఉంది. వేరే లెవెల్. నువ్వు మాటలు స్టార్ట్ చేస్తే అక్కడ పీ 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 స్టార్ట్ అవుతుంది.
ఎప్పుడో చిన్నప్పుడు కాదులే, పెళ్ళి కాకుండా ముందు నేను మా ఫ్రెండ్స్ పోయి సముద్రానికి వెళ్ళి ఒక పెద్దది పట్టుకొచ్చామండి. అది బాని ముందు వెళ్ళి బాగా పెద్దది తెచ్చామండి. పెద్దది ఇప్పుడు దీనికంటే పెద్దది తెచ్చి సగం ఊరంతా పెట్టామన్నమాట మేమే చేసి. అందరూ భలే ఉంది అన్నారు. అప్పుడు తింటాం. మళ్ళీ ఈరోజు కృప చేస్తే తింటున్నా. కానీ కృప ఆ రోజు మాకంటే కూడా ఈరోజు బాగా చేసింది. అదిరిపోతుంది బాగుందియా? కేక నేను అనుకుంటున్నాను అన్నంలో కాకుండా ఉట్టిదే తింటారేమో. తిందరు ఒక ముద్దు పెడతా. తింటాలే నేను. దా మళ్ళీ తింటాలయ్యా. దా ఇంకేందంటావు కదా. అంటే కృప చేయి కొరికేసింది. కృప ఎటుందా? కృప తినేది తీద్దాం అనుకున్నా వీడియో లెంత్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.